హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, చాలామంది యూడిఐడి కార్డు గురించి, దానికి సంబంధించిన మా కార్డు ఏమైనా అప్రూవల్ అయిందా, రిజెక్టెడ్ అయిందా, మరి ఏంది మేడం మా కార్డు గురించి మాకేం తెలియట్లేదు, దాని గురించి ఏమైనా మీరు చెప్పగలుగుతారా అని, పెండింగ్లో ఉందా, అప్రూవల్ అయిందా, రిజెక్టెడ్ అయిందా, ఎట్లా అడుగుతున్నారు. దాని గురించి ఒక బ్రీఫ్గా నాకు తెలిసినంతలో, మీరు కొంతమంది బెడ్ రిలేటెడ్గా కూడా ఉన్నారు, మేము మీ సేవకి వెళ్ళలేకపోతున్నాము, మరి ఎట్లా మేడం, ఏదో ఒక రకంగా మీరు చెప్పండి, మేము చేసుకోగలిగేటట్టుగా అన్ని స్టెప్ బై స్టెప్ చెప్పండి అని నాకు కామెంట్ చేశారనమాట. మరి కామెంట్ చేశారు, బాగానే ఉంది, నాకు తెలిసింది మీకు చెప్తాను, ఓకే, దాని గురించి కూడా ఏం లేదు. ప్లీజ్ మన గ్రూపుల్లో వచ్చే చూసి మీరు సబ్స్క్రైబ్ చేశాను అనుకుంటున్నారు, కాదండి. ప్లీజ్ దయచేసి హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చిందంట, అది ఊరక అట్లా క్లిక్ చేస్తే బాగుంటుంది కదా, నేను చేయడానికి మోటివేషన్ చేయడానికి చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, దయచేసి నా వీడియోస్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలామంది స్టేటస్లో పెట్టంగానే అదేదో బొమ్మ వచ్చింది అనుకుంటారు, దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అని ఉంటుంది, ఓపెన్ చేస్తే మన వీడియో మొత్తం కంప్లీట్గా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అట్లా చేయండి. అట్లాగే నన్ను సపోర్ట్ చేయడానికి ప్లీజ్ వీడియోని లాస్ట్ దాకా కొంచెం చూస్తే, నేను వీడియో చేసినందుకు దాంట్లో నేను ఏం చెప్తున్నాను అని మీరు గ్రహించడానికి కూడా అవకాశం ఉంటుంది, నాకు ఫర్దర్గా కామెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్, నేను ఇంత ఎఫర్ట్ పెట్టి మీరు అడిగిన కామెంట్కి నేను వీడియో చేసి పెడుతున్నాను కాబట్టి తప్పకుండా నాకు ఒక లైక్ చేయండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మన చుట్టాలు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, అందుకని షేర్ చేయండి. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఓకేనా? మరి యూడిఐడి కార్డు గురించి సింపుల్గా నాకు తెలిసింది మీతో చెప్తాను, మీ మొబైల్లోనే చేసుకోండి. దాని గురించి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే, ఫస్ట్ మీ మొబైల్ తీసుకొని వెబ్సైట్ ఓపెన్ చేసి, మీ మొబైల్లో బ్రౌజర్ క్రోమ్ ఓపెన్ చేసి స్వాలంబన్ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళండి. మీ మొబైల్ తీసుకొని క్రోమ్ ఓపెన్ చేసి స్వాలంబన్ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళండి. స్టెప్ 2, ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. హోమ్ పేజ్లో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఏం ఆప్షను? ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఎంటర్ యువర్ నంబర్, ఎన్రోల్మెంట్ నంబర్. యూడిఐడి కార్డు కోసం ఆల్రెడీ వెళ్ళినోళ్ళు వాళ్ళ నంబర్ ఇచ్చుంటారు, ఒక 19, 17 నెంబర్లో ఏదో ఉంటుంది ఆ నెంబరు, అది ఎంటర్ చేయండి. నేను చెప్పిన దగ్గర ఆల్రెడీ యూడిఐడి కార్డు ఉన్నా ఎంటర్ చేయండి, స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఆధార్ నెంబర్, ఇది కంపల్సరీ అండి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ కానీ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ, ఈ రెండిట్లో ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబరు దగ్గర పెట్టుకోండి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా అడుగుతుంది. ఆధార్ నెంబరు మీ మొబైల్కి లింక్ అయిన ఓటీపీ నెంబర్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా కోడ్ టైప్ చేయండి. అక్కడ కొన్ని ఇంగ్లీష్ లెటర్, క్యాపిటల్ లెటర్లు, స్మాల్ లెటర్లు, బిగ్ లెటర్లు అలా వస్తాయి. ఏ లెటర్లు అయితే స్క్రీన్ మీద మీకు చూపిస్తుందో ఆ లెటర్లని మాత్రమే యాజ్ ఇట్ ఈస్గా, క్యాపిటల్ లెటర్ అయితే క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటర్లు అయితే స్మాల్ లెటరు, లేదా నెంబర్స్ ఏమైనా 7, 9 అలాంటివి వచ్చినా కానీ క్యాప్చా కోడ్ కింద టైప్ చేయండి. ఓకే, స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఓకే, తర్వాత మీకు ఈ సమాచారం కనిపిస్తుంది, అప్లికేషన్ స్టేటస్. ఇప్పుడు ఇది చేసిన తర్వాత పెండింగ్లో ఉందా, అప్రూవల్ అయ్యిందా, రిజెక్టెడ్ అయ్యిందా యూడిఐడి కార్డ్ అనేది మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. కార్డు జనరేట్ అయ్యిందా లేదా, కార్డు జనరేట్ అయితే మీరేం చెయ్యాలి, యూడిఐడి కార్డు డౌన్లోడ్ ఎలా చేయాలి, స్టేటస్ అప్రూవ్డ్ అని మీకు కనిపించిందంటే మీ కార్డు అప్రూవల్ చేసేశారు అని అర్థం. మళ్ళీ అదే వెబ్సైట్లో డౌన్లోడ్ యూడిఐడి కార్డ్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ఒక్కోటి చదువుకొని
దాన్ని నేను చెప్పిన విధంగా చేయండి అనమాట. మీ యూడిఐడ్ ఆధార్ ఎంటర్ చేయండి. యూడిఐడి కార్డు నెంబరు, ఆధార్ కార్డు ఎంటర్ చేయండి. పీడిఎఫ్ రూపంలో కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, అట్లా చేసిన తర్వాత ఓటీపీ వస్తే మీ రిజిస్టర్ చేసిన మొబైల్ దగ్గరగా ఉంచుకోండి. క్యాప్చా సరిగ్గా టైప్ చేయాలి. అది చెయ్యకపోతే ఇన్యాక్టివ్ అవుతుంది, యాక్టివ్ అవ్వదు, కేసు యాక్టివ్గా ఉండదు అనమాట. చాలామంది యూడిఐడి కార్డు ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అంటున్నారు కదా, దానికి సంబంధించిందే ఇవంతా నేను చెప్పింది స్టెప్ బై స్టెప్. ఓకే, మీకు ఈ సమాచారం ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, దాని తర్వాత ఏం క్లిక్ చేయాలి, ఓటీపీ గురించి ఇవన్నీ నేను చెప్పాను. మరి అలాగే చేసుకుంటే మీ యూడిఐడి కార్డు స్టేటస్ అయినా మీకు తెలుస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే దాని స్టేటస్ పెండింగ్, అప్రూవల్, రిజెక్టెడ్, అలాగా. కొంతమందికి అప్రూవల్ అయ్యి ఉండిద్ది, తెలియదు వాళ్ళకి. కాబట్టి అదే పోర్టల్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ యూడిఐడి కార్డు ఎంచక్క డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్ ఫార్మాట్లో. ఓకేనా ఫ్రెండ్స్? మరి యూడిఐడి కార్డు స్టెప్ బై స్టెప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను మీ డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మరి నాకు ఒక చిన్నది కాదు, పెద్దదే అనుకోండి. నేను చేసే ప్రతి వీడియోలు ఎప్పుడో 2 రోజులకో 3 రోజులకి అట్లా వస్తున్నాయి కాదు మేడం. చిన్న చిన్న వీడియోల రూపంలోనే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మాకు వచ్చిన డౌట్ని ఒక రోజులో 2, 3 చేసి పెట్టండి అని అడుగుతున్నారు. సరే, ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒక వీడియో చేయాలంటే నాకు 4 hours అవుతుంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. చాలా కష్టం. ఈ చేత్తో అన్నీ చేసుకొని తప్పులు లేకుండా చెప్పాలి. పిచ్చి పిచ్చిగా ఏదంటే అది సమాచారం లేకుండా నేను చేయను కదా, అది మీకు కూడా తెలుసు. మరి 1వ తారీఖు పెన్షన్ల గురించి విషయం ఏంటి, అది ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే యూడిఐడి కార్డు గురించి స్టెప్ బై స్టెప్ చేసి మీ కార్డు ఎక్కడుందో తెలుసుకోండి. ఓకేనా? మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, కంపల్సరీగా హైప్ చేయండి అబ్బా ప్లీజ్. మీరు మీ ప్రమోషన్ కోసం చూసుకుంటున్నారన్న ప్రమోషన్ ఏందబ్బా? నా ఫ్యామిలీతో నాకు ప్రమోషన్. మిమ్మల్ని అడగకపోతే నేను ఇంకెవరిని అడుగుతాను చెప్పండి? మీరు నా ఫ్యామిలీ కదా. నేను మన ఫ్యామిలీ గురించి నిద్రలేసిన కాడి నుంచి మన దివ్యాంగులకు నేనేం చెయ్యాలి, నేనేం చేయగలుగుతాను, ఏం చెప్పగలుగుతాను, ఇది మాత్రమే నా మైండ్లో ఉంటుంది. అలాంటప్పుడు ఏందండి మీరు కామెంట్లు చెప్పేది, చెప్పండి. కాబట్టి మనస్ఫూర్తిగా నేను ఎంతైతే హార్ట్ఫుల్గా చేస్తున్నానో మీరు కూడా అంతే జెన్యూన్గా ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించిన నా సబ్స్క్రైబర్లు కావచ్చు, నా దివ్యాంగ మిత్రులు కావచ్చు, వీళ్ళందరికీ యూడిఐడి కార్డు ఇదేనండి ప్రాసెస్. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.